హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లు క్లోజ్ అయ్యే టైంలో ఎవరైనా గిఫ్ట్ నిఫ్టీ చూసుంటే ఆనందపడిపోయి ఉంటారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మార్కెట్లు కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉంటే నిన్న ఒక్కరోజే గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్ల వరకు గ్యాప్ అప్ సూచించింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటి, అట్లానే మన మార్కెట్లు ఎందుకు అంత గ్యాప్ అప్ అవ్వలేదు, 360 పాయింట్లు మాత్రం ఎందుకు గ్యాప్ అప్ అయిందో ఈ వీడియోలో పూర్తిగా కూలంకషంగా డిస్కస్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. గత రాత్రి యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా గెయిన్స్ పోస్ట్ చేసినాయి. దీనికి ప్రధాన కారణం నిన్న మార్కెట్ అవర్స్ లో ట్రంప్ చేసిన కామెంట్స్. మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత తనకు సంబంధించినటువంటి సోషల్ ట్రూత్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటంటే, ఇరాన్ తోటి చర్చలు ఫలప్రదమైన, మేము ఏదైతే 48 అవర్స్ గడివిచ్చామో దాన్ని ఇప్పుడు 5 days కి ఎక్స్టెండ్ చేస్తున్నాను. అంటే 48 గంటల్లో గనక వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయకపోతే నేను వాళ్ళ ఎనర్జీ ఫెసిలిటీస్ మీద అటాక్ చేస్తాను అని చెప్పిన మనిషి ఆ 48 అవర్స్ గడవక ముందే మరలా తన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకుంటూ దానికి ఒక సపోర్టింగ్ స్టేట్మెంట్ యాడ్ చేశాడు. అదేంటంటే, మేము ఇరాన్ తో జరిపిన చర్చలు ఫలప్రదమైనవి కాబట్టి మేము ఆ 48 అవర్స్ ని ఇప్పుడు 5 days గా కన్వర్ట్ చేస్తున్నాను. అంటే రాబోయే 5 రోజుల వరకు నేను ఎటువంటి అటాక్ చేయను అని చెప్పేసేసే కామెంట్ చేయడం తోటి మార్కెట్ లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. అయితే ఈ కామెంట్స్ ని ఖండిస్తూ ఇరాన్ కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే, మాతో ఎటువంటి చర్చలు జరగలేదు, ఎవరితో చర్చలు చేశారో మాకు తెలియదు, ఇదంతా స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేయడానికి అట్లానే ఆయిల్ మార్కెట్స్ ను ప్రభావితం చేయడానికి వచ్చిన స్టేట్మెంట్స్ లానే చూడండి, మాతో ఎటువంటి డిస్కషన్స్ జరగలేదు, యుఎస్ నుంచి ఎటువంటి డిస్కషన్స్ మాకు లేవు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ఆల్మోస్ట్ 2% 3% వరకు హైకి వెళ్ళిపోయిన యుఎస్ మార్కెట్స్ అక్కడి నుంచి డౌన్ అవుతూ 1% పాజిటివ్ గా మాత్రమే క్లోజ్ అయినాయి. అట్లానే డాక్స్ కూడాను, జర్మన్ ఇండెక్స్ ఓపెన్ లో ఉన్నప్పుడే ఈ స్టేట్మెంట్ రావడంతో డాక్స్ కూడాను సుమారుగా ట్రేడింగ్ టైంలో 700-750 పాయింట్ల వరకు అప్ సైడ్ మూవ్ అవుతూ అక్కడి నుంచి స్లోగా గ్రాడ్యువల్ గా డౌన్ సైడ్ ఫాల్ అవుతూ 230 పాయింట్లు పాజిటివ్ గా మాత్రమే క్లోజ్ అయింది. అంటే లెస్ దాన్ 1% పాజిటివ్ గా మాత్రమే క్లోజ్ అయింది. అయితే మన మార్కెట్ లో మాత్రము గిఫ్ట్ నిఫ్టీ మాత్రము 900 పాయింట్ల వరకు పాజిటివ్ గా సూచించింది గత రాత్రి మార్కెట్స్ క్లోజ్ అయ్యే టయానికి. కాకపోతే ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ 900 పాయింట్లు ఏదైతే ఉందో అది 350 పాయింట్లు పడిపోయింది. అంటే ట్రంప్ ని నమ్మటం అనేది మార్కెట్లు మానేసినాయి. ట్రంప్ ఇచ్చిన మాటలను కానీ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని కానీ రియాక్ట్ అవుతున్నాయి కానీ బట్ నమ్మకం అనేది కుదరట్లేదు మార్కెట్లకి. సో దాంతో మన మార్కెట్లు ఈ రోజు 360 పాయింట్లు మాత్రమే పాజిటివ్ గా ఓపెన్ అవుతూ అక్కడి నుంచి సుమారుగా 250 పాయింట్ల వరకు లోయర్ సైడ్ మూవ్ అయింది. 22,870 లెవెల్స్ వరకు ఓపెన్ అయిన మార్కెట్లు 22,620-630 లెవెల్స్ వరకు ఫాలో అవుతూ అక్కడ ఆల్మోస్ట్ 11 o'clock వరకు కన్సాలిడేషన్ అయిన తర్వాత 12 o'clock తర్వాత వచ్చిన బయ్యింగ్ తోటి మార్కెట్లు అప్ సైడ్ మూవ్ అయినాయి. వన్స్ 22,900 కంటే అబోవ్ లెవెల్ మూవ్ అయిన తర్వాత మార్కెట్లు కాస్త పాజిటివ్ గా కొద్దిగా స్ట్రెంగ్త్ చూపించినాయని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో ఒకనొక టైంలో 23,050 లెవెల్స్ కూడా టచ్ చేస్తూ ఇంకా హై సైడ్ మూవ్ అవుతుందేమో అని చెప్పేసి అంచనాలు ఇచ్చినటువంటి మార్కెట్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ 1 hour లో వచ్చిన కన్సాలిడేషన్ తోటి 22,912 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అయితే ఓవరాల్ గా యుద్ధానికి సంబంధించిన విషయాలు మాత్రం చూడాలంటే ట్రంప్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా కామెంట్ చేశాడు. కాకపోతే దానికి రిటాలియేషన్ స్టేట్మెంట్స్ కూడాను ఇరాన్ నుంచి మనం చూసాం. మనం ట్రంప్ ఏదైతే 48 అవర్స్ అల్టిమేటం పాస్ చేశాడో దానికి ఇరాన్ కూడాను, మీరు మా ఎనర్జీ సోర్సెస్ మీద ఎనర్జీ ఫెసిలిటీస్ మీద కనుక మీరు అటాక్ చేస్తే మేము గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తామని చెప్పేసి రిటాలియేటెడ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ అయితే ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది కానీ వాటర్ అనేది వాళ్ళు గ్రౌండ్ లో లేదు వాళ్ళకి. అక్కడ అంతా కూడాను సీ వాటర్ ను ప్రాసెస్ చేసి వాడుకుంటూ ఉంటారు. సో ఆ ప్లాంట్స్ మీద కనుక వాళ్ళు అటాక్ చేస్తే జనరల్ పబ్లిక్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇరాన్ ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం తోటి కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది మార్కెట్ లో. వీళ్ళు అటాక్ చేస్తారా చేయరా, ట్రంప్ అటాక్ చేస్తాడా చేయడా, ఒకవేళ అటాక్ చేస్తే వాళ్ళు ఏ విధంగా రిటాలియేట్ చేస్తారో అని చెప్పేసి కన్ఫ్యూజన్స్ మార్కెట్ లో ఎక్కువైపోవడం తోటి మార్కెట్ లో నిన్న 640 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ మూవ్ అయినాయి. అయితే ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఆ 48 గంటలు కాదు 5 రోజుల వరకు ఎటువంటి యాక్షన్స్ ఉండవు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం తోటి మార్కెట్ లో కాస్త ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడి కాస్త స్టెబిలైజ్ అవ్వడం చూసాము. సో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ స్టేట్మెంట్స్ తోటే చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మన మార్కెట్ లో సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ రోజు అత్యధికంగా నిఫ్టీ మీడియా 3.45% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ఆటో 2.43% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 2.27% పాజిటివ్ గా క్లోజ్ అయితే
ఫైనాన్షియల్ సెక్టర్ లో స్టాక్స్ కూడాను ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అయినాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.18% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ కూడాను 2.49%. సో ఓవరాల్ గా 21 సెక్టార్స్ ఉంటే 21 సెక్టార్స్ కూడాను పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అయితే అతి తక్కువ లాభాలు పోస్ట్ చేసింది మాత్రము నిఫ్టీ ఫార్మా, జస్ట్ 0.85% పాజిటివ్ గా మాత్రమే క్లోజ్ అయింది నిఫ్టీ ఫార్మా సెక్టార్. మన మార్కెట్ లో ఈ రోజు ఇంత గెయిన్స్ పోస్ట్ చేసినప్పుడు కూడాను మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకోవాలి. అది ఎఫ్ఐఐ సెల్లింగ్. నిన్నటి రోజున ఎఫ్ఐఐ సెల్లింగ్ అప్రాక్సిమేట్ గా 10,414 కోట్ల వరకు వాళ్ళు సెల్ చేయడం చూసాము 23 మార్చి. అయితే ఓవరాల్ గా మార్చి మంత్ లో ఇప్పటి వరకు 97,195 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేశారు. అయితే డిఐఎస్ దాన్ని కౌంటర్ చేస్తూ 1,13,203 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేసినప్పటికీ కూడాను ఇంకా ఎక్కడి నుంచి తీసుకొస్తారు డిఐఎస్ మాత్రమే. ఎఫ్ఐఎస్ ఇదే ఫేజ్ లో కనుక కంటిన్యూస్ గా సెల్ చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడాను డిఐఎస్ దగ్గర నుంచి ఇంకా మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా మనం ఇచ్చిన మనీయే కదా. ఎస్ఐపి రూపంలో మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు 113,000 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ వీళ్ళు బై చేశారు. ఇంకా మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎఫ్ఐఎస్ కనుక ఇదే సెల్లింగ్ కంటిన్యూ చేస్తే మన మార్కెట్లు ఇంక నుంచి పైకి వెళ్ళటం అనేది కాస్త కష్టతరంతో కూడుకున్న పని. చూద్దాము రాబోయే రోజుల్లో ఎఫ్ఐఎస్ ఏ విధంగా టర్న్ అవుతారనేది. ఓకే, ఇక రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ గాను ఓఈ ప్రొఫైల్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మార్కెట్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవడం తోటి రోజంతా కూడాను లోయర్ సైడ్ కాంట్రాక్ట్స్ అంటే 74,000 అండ్ బిలో లెవెల్స్ సంబంధించిన స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర కాంట్రాక్ట్స్ బాగా ఎక్కువగానే బిల్డ్ అయినాయని చెప్పుకోవచ్చు పుట్ సైడ్. దాంతో పాటుగా ఆ లెవెల్స్ అంటే 74,000 అండ్ బిలో లెవెల్ సంబంధించిన కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ కూడాను అన్వైండింగ్ అవడం చూసాము. మ్యాక్స్ పెయిన్ చూస్తేనేమో 74,000 దగ్గర ఉంది. ఏటీఎం దగ్గర స్ట్రైక్ ప్రైసెస్ అంటే 74,100 మనం ఏటీఎం ఎడ్దామని అని కనుక తీసుకుంటే అంటే 74,068 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 74,100 కనుక మనము ఎడ్దామని అని తీసుకుంటే కాల్ అండ్ పుట్ రెండు స్ట్రైక్ ప్రైసెస్ ని యాడ్ చేస్తే 1,100 పాయింట్లుగా వచ్చింది. అంటే 74,100 నుంచి 1,100 పాయింట్లు డౌన్ సైడ్, 1,100 పాయింట్లు అప్ సైడ్. అంటే 73,000 లోయర్ సైడ్, 75,200 హయ్యర్ సైడ్. అంటే 73,000 నుంచి 75,000 మధ్యలో రేపు సెన్సెక్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఓఈ ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సిన లెవెల్స్. అయితే ఇప్పుడు చార్ట్ చూస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఏ లెవెల్స్ దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు, అట్లానే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎటువంటి స్ట్రాటజీస్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చో చార్ట్ చూస్తూ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ రోజు సెన్సెక్స్ ఏర్పరిచిన క్యాండిల్ చూస్తే కనుక సుమారుగా 1,400 పాయింట్ల రేంజ్ లో ఉంది. ఈ రోజు ఫామ్ చేసిన లో 73,084, అదే హై చూస్తే 74,489. అంటే ఎగ్జాక్ట్ గా 1,400 పాయింట్ రేంజ్ లో ఈ రోజు క్యాండిల్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే క్లోజింగ్ కూడాను ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్టెన్స్ లో హై నుంచి ఆల్మోస్ట్ 700 పాయింట్లు డౌన్ సైడ్, లోయర్ నుంచి కూడా ఆల్మోస్ట్ 800 పాయింట్లు హైయర్ సైడ్. అంటే ఈ 1,400 పాయింట్లో 600 పాయింట్లు హై నుంచి 800 పాయింట్లు డౌన్ సైడ్ నుంచి. సో మిడిల్ లో క్లోజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఓవరాల్ గా బాడీ వచ్చేసేసి 100 పాయింట్స్ రేంజ్ బాడీ ఏర్పడింది ఈ రోజు క్యాండిల్ స్టిక్ పరంగా చూస్తే. ఓకే, సో రేపటికి మనం సపోర్ట్ చూడాలి అంటే 73,500 73,500 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. రేపు మార్కెట్లు కనుక లోయర్ సైడ్ ఓపెన్ అయ్యి లోయర్ సైడ్ వస్తూ ఉంటే 73,500 దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. 73,500 దగ్గరకు వచ్చినప్పుడు ఏర్పడిన క్యాండిల్స్ ని బట్టి మనము డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, అక్కడి నుంచి రికవరీ సైన్స్ ఏదైనా కనుక ఉంటే మనము 72,500 అండ్ 72,000కి సంబంధించిన స్ట్రైక్ ప్రైసెస్ మనం సెల్ చేసుకోవచ్చు. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా, సో ఎల్లుండి హాలిడే ఉండటంతో రేపే సెన్సెక్స్ ఎక్స్పైరీ అవుతుంది. ఓకే, సో ఈ విధమైన ట్రేడ్ ప్లాన్ ని మీరు లోయర్ సైడ్ కు మూవ్ అయినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. అదే హయ్యర్ సైడ్ మనం రెసిస్టెన్స్ చూడాలంటే 74,500 అంటే ఇక్కడ నుంచి 500 పాయింట్ల వరకు అప్ సైడ్ రెసిస్టెన్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, 74,500 అనేది రెసిస్టెన్స్, 73,500 అనేది సపోర్ట్. ఈ రెండు లెవెల్స్ చార్ట్ ప్రకారం అబ్జర్వ్ చేయాలి. అదే మనం ఓఈ ప్రకారం ఇందాక మనం అబ్జర్వ్ చేసింది 73,000 అండ్ 75,200. సో అక్కడ 2,200 పాయింట్లు ఉంది. కానీ చార్ట్ ప్రకారం మాత్రము 1000 పాయింట్ల రేంజే అనుకుంటున్నాం మనం. మార్కెట్ లో ఎటువంటి మేజర్ న్యూస్ కనుక లేకపోతే ఈ రేంజ్ లోనే ఈ 1000 పాయింట్స్ రేంజ్ లోనే రేపు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏదైనా మేజర్ న్యూస్ కనుక బ్లో అవుట్ అయితే మార్కెట్ లో ఎయిదర్ సైడ్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.